అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. అయితే ఈరోజు నేను మాట్లాడబోయే వ్యక్తి మీ అందరికీ కూడా సుపరిచితమైన వ్యక్తి అండ్ తెలుగు ప్రజలందరికీ కూడా ఎంతగానో ఇష్టమైన వ్యక్తి. వారెవరో కాదు పళనిస్వామి గారు. గురువు గారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. వెట్రివేల్ మురుగనక్ అరోహర. వెట్రివేల్ మురుగనక్ అరోహర. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. అసలు సంవత్సరంన్నర నుండి మీతో మాట్లాడాలి, ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుండో మేము వెయిట్ చేస్తున్నాము. ఫైనల్లీ మీ బిజీ స్కెడ్యూల్ నుంచి మాకు సమయాన్ని కేటాయించి మా కోసం స్టూడియో దాకా వచ్చినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇట్స్ యూ టీవీ ప్రేక్షకులందరికీ కూడా, అలాగే నన్ను ఎంతగానో అభిమానించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ స్టూడియోకి వచ్చి ఒక చక్కని అంశాలు అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఉత్సాహంగా మీరు వేసే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలని వీక్షిస్తూ కూర్చున్నాను. గురుగారు, మీరు నాకు ఒక నటుడుగా తెలుసు. దాని తర్వాత ఆధ్యాత్మికంగా కూడా ఉన్నారని చెప్పేసి తెలుసుకొని మీ గురించి యూట్యూబ్లో సర్చ్ చేస్తే మీకు వంటల ఛానల్ ఉంది. అది అత్యద్భుతంగా ప్రజలందరూ కూడా ఇష్టపడుతున్నారు అని తెలిసింది. అంతేకాకుండా సంవత్సరం క్రితం మీరు ఒకలాగా ఉంటే కరెక్ట్ సంవత్సరంలో ఇంత ట్రాన్స్ఫర్మేషన్, 6 ప్యాక్ తెచ్చుకొని ఉన్నారు. అసలు చూడడానికి చాలా ఆశ్చర్యంగా, సంతోషంగా అనిపిస్తుంది. అసలు ఇవన్నీ కూడా ఎలా మేనేజ్ చేస్తున్నారు? మీ దినచర్య ఏ విధంగా ఉంటుంది? నేను భోజన ప్రియుడిని. నాకు ఇంటి ఆహారం అంటే చాలా ఇష్టం. ఆహారంతో పాటు మనం ఏమి తింటున్నామో దానికి తగ్గ పని చేయాలి. కాబట్టి పని చేయడం కూడా, నాకు ఇంటి పని చేయడం కూడా నాకు అంత అలవాటు. నాకు ఇప్పుడే కదా, నా చిన్నప్పటి నుంచి కూడా నాకు శారీరక వ్యాయామం అంటే చాలా ఇష్టం. రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని, పరుగు సాధన చేసేవాడిని. తర్వాత మిలిటరీలోకి వెళ్ళిపోవాలి, నేను పోలీస్ ఆఫీసర్ని అవ్వాలి, పెద్ద ఆ కోరిక ఉండేది. కాబట్టి శారీరక వ్యాయామం అప్పటి నుంచే నేను అలవాటు చేసుకున్నాను. దాంతోపాటు అలా 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 అలవాటు అయిపోయింది. మధ్యలో కొంచెం ఒక 2-3 ఏళ్ళు కొన్ని అవాంతరాలు రావడం వల్ల నేను వ్యాయామం చేయలేకపోయాను. తర్వాత మళ్ళీ తిరిగి నేను పునఃప్రారంభం చేశాను. అదే ఈ రోజున ఈ మార్పుకి, అందరిలోని ఆశ్చర్యం కలగడానికి గల కారణం అదే. అయితే ఇది కొత్తగా ప్రారంభించింది కాదు, నాకు పూర్వం నుంచి కూడా ఈ శారీరక ఆరోగ్యం పట్ల మక్కువ ఉంది. ఈ నటనలోకి ఎలా వచ్చారు గురుగారు? నటన అంటే నాకు చిన్నప్పుడు రంగస్థలం మీద నటించేవాడినమ్మ. నాటకానుభవం ఉంది నాకు. నా చిన్నప్పుడు నాకు నాటకానుభవం ఉంది, చేశాను. అలాగే అది కూడా ఇష్టం అన్నమాట. నేను కొంచెం వయసుకు వచ్చిన తర్వాత కొన్ని సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. అప్పుడు మా కుటుంబ నేపథ్యం వల్ల నేను సినిమాల్లోకి వెళ్ళడానికి అవకాశం కుదరలేదు. ఇప్పుడు నేను అనుకోకుండా ఇప్పుడు సినిమా మాధ్యమం నన్ను అడగడం జరిగింది. ఇప్పుడు ఈ అవకాశాన్ని వదులుకోకుండా వచ్చిన పాత్రలన్నీ కూడా మంచి మంచి పాత్రలు వస్తున్నాయి కనుక, అప్పుడు ఏవైతే కోల్పోయానో ఇప్పుడు అవన్నీ చేస్తూ తృప్తి పడుతున్నాను అనమాట. చాలా సంతోషం గురుగారు. మీరు యాక్చువల్‌గా చెప్పాలంటే చాలా మందికి కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా అనుకోవచ్చు. అంటే మారాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని అనుకుంటే వయస్సుతో సంబంధం లేదు. మనకి లోపల విల్ పవర్ అనేది ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకోవచ్చు. అవునమ్మా. గురుగారు, ఇంకొకటి, ఈ వంటల మీద మక్కువ ఎలా గురుగారు? అన్ని రకాల వంటలు అసలు మీ యూట్యూబ్ ఛానల్లో ఏంటి జనాలు అంతలా ఇష్టపడుతున్నారు? మీ పచ్చళ్ళ గురించి, ఇవన్నీ గురించి కూడా. గోంగూర పచ్చడి అంటే మీకు ఎందుకు అంత ఇష్టం గురుగారు? ముందు అది చెప్పండి. అయ్యో, మీరు పచ్చడి అక్కడ పెడుతున్నారు, గోంగూర పచ్చడి ఉంది అని అంటే అలా ఒక నిమిషం అని చెప్పి స్కామ్ కొట్టి వెళ్ళి కూడా ఇలా తింటారని చెప్పేసి విన్నాము. నిజమా గురుగారు? అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అలాగా? గోంగూర అంటే ఎందుకు? గోంగూర పచ్చడి అంటే పిచ్చి ఇష్టం, నాకు చాలా ఇష్టం. గోంగూర పచ్చడిలో వెల్లుల్లిపాయ ఉంటే ముద్దకి వెల్లుల్లిపాయ పడాలి. కాబట్టి పచ్చడి ఎంత చేసుకుంటే వెల్లుల్లిపాయలు అంతా పడాలి. ఉల్లిపాయ కొరుక్కోవడం అంటే ఇష్టం. మీకు ఇంకో గమ్మత్తు చెప్పనా? ఉల్లిపాయ కొరుక్కోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అవును. ఈ పట్టు మీరు ఎప్పుడైనా ఒక ముద్ద గోంగూర పచ్చడి అన్నం తింటూ ఒక ముద్దలో కమ్మగా ఉన్న ఒక పచ్చిమిరపకాయ కొరికి చూడండి. పచ్చిమిరపకాయ ఒక అద్భుతమైనటువంటి రుచి అన్నమాట. అందులో నేను నెయ్యి వేసుకోను. నెయ్యి వేసుకుంటే ఏంటంటే ఇందులో ఉండేటటువంటి కారం, దినుసుల యొక్క రుచి ఆ నెయ్యి తొక్కేస్తుంది. నూనె వేసుకుంటాను, ఈ రుచికి జత కడుతుంది. అందుకని నా ఇష్టం నూనె వేసుకోవడం. కొంతమంది ఇష్టం అనుకున్న వాళ్ళు నెయ్యి వేసుకుంటారు, తప్పులేదు. కానీ ఇది ఒక అద్భుతం. అది తింటే ఇంకా లెక్క పక్క, ఎంత తింటానో లెక్క పక్క లేదు. ఎవరైనా మాట్లాడుతుంటే లేదు ఒకసారి నేను తర్వాత మాట్లాడతానండి అంటాను. లేదనుకోండి ఎవరు లేరండి నేను చెప్పేస్తాను.
ఇదే ఏం దొరకు అంటే అంత ఇష్టం అని చెప్పడం అనమాట. అయితే ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి కారణం ఏంటంటే, అవసరం దేన్నైనా నడిపిస్తుంది నాన్న. దేన్నైనా అవసరం ముందుకు నెప్పిస్తుంది. మా నాన్నగారు నాకు 7వ ఏట కాలం చేశారు. మేము అనమండగరం మా అమ్మగారికి సంతానం. నేనేమో 8వ వాడిని. అప్పటికి 3 అక్కలు కాలం చేశారు. 2 అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ కాపురాలకు వెళ్ళిపోయారు. ఇంకా మా అన్నదమ్ములు మేము చిన్నవాళ్ళం. బ్రతుకు తెరువు లేదు, పోషణ లేదు, కష్టంగా ఉంది. పాపం మా పెద్దన్న గారు పోషణార్థం అని చెప్పి వైదికం నేర్చుకోవడానికని వెళ్ళి ఏదో వారానికో 4 రోజులకో 5 రోజులకో వస్తూ అప్పుడప్పుడు ఒక్కొక్క స్వయం పాకం తీసుకొస్తూ ఉండేవారు. సరే మా నాన్నగారు పోయినటువంటి 10 నెలలకి మా అమ్మగారు కాలు జారిపోయి పడిపోయారు. దాంతో ఈ తొడ దగ్గర నుంచి అమ్మకి కాలు విరిగిపోయి కట్టు వేశారు పైనుంచి కింద దాకా. మా అమ్మకి ఆత్మగౌరవం ఎక్కువ. ఎవరైనా ఇస్తే ఎంతకాలం తింటాం, మనం తినాలి కానీ అని. నాకేమో చిన్నవాడిని, నాకు 7 ఏళ్ల ప్రాయం, నాకు వంట చేత కాదు, మా అమ్మ దగ్గర ఉన్నాను. అప్పుడు మా అమ్మ నాకేంటంటే, ఒకళ్ళు ఇచ్చింది మనం ఎంతకాలం తింటాం, మనది మనం చేసుకుందామని మా అమ్మ లేవలేని దశలో నాకు ఆ పొట్టు పొయ్యి పేరు విన్నారా? ఒక డబ్బాలో ఉంటుంది, అందులో పొట్టు కూరి పుల్లలు పెట్టి దాని మీద వండుతారు. కుంపటి, పుల్లల పొయ్యిలు, ఇవన్నీ పొయ్యిల విధానాలు అనమాట. వాటి మీద వంట. అప్పట్లో కరెంటు లేదు మాకు, లాంతర్లు వండుకోవడం అన్నమాట. దాని మీద వంట ముందు మా అమ్మ నాకు నేర్పింది అనమాట. ఆ నేర్పడమే గట్టి శిక్షణ ఇచ్చింది. అంటే ఏ చేత్తో పడితే ఆ చేత్తో గిన్నె ముట్టుకోకుండా, పాత్రకు అలంకారాలు లేకుండా, శుభ్రం లేకుండా, వంట చేయడానికి ముందు స్నానం చేయాలి, వంట అయిన తర్వాత కూడా ఆ బట్టలు అక్కడ పడేసి మళ్ళీ స్నానం చేసి వేరే బట్ట కట్టుకోవాలి. అలాగే చేయటం, ఏమాత్రం రుచి లేకపోయినా సరే వేళ మీద కొట్టి మరి వంట నేర్పేది. ఎందుకంటే ఈ బతుకు, ఈ వంట, ఈ మెతుకు నీ బతుకు నిలబెడుతుందిరా అనేది మా అమ్మ. అందుకని నీ బతుకు బాగుండాలంటే నువ్వు తినే మెతుకు నీకు వంట పట్టాలి. కాబట్టి నీ కోసమైనా నువ్వు శుభ్రంగా చేసుకు తిను. నువ్వేం తింటున్నావో అది అవతల వాళ్ళు పెట్టడానికి కూడా అర్హత ఉండాలంటే మనం శుభ్రంగా చేయాలని మా అమ్మగారు గట్టి శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ ద్వారానే ఈరోజు ఇంతమందికి నేను అభిమానులందరికీ వంటలు చేసి చూపించాను. అందరూ చేసుకున్నాక నన్ను ప్రశంసిస్తూ ఉంటారు. ఆ ప్రశంసలన్నీ మా అమ్మగారికి చెందుతాయి. అమ్మ నేర్పిన పాఠం నాన్న. అది ఖచ్చితంగా గురుగారు. నిజంగా మీరంది అవసరం అన్నీ నేర్పిస్తుంది అన్నట్లుగా, అవును. అందరు ఏదో మేము సరదాగా పళనిస్వామి గారు వంటలు చేస్తారు, చాలా బాగుంటాయి అని అనుకుంటున్నాం కానీ దాని వెనుక ఉన్న ఒక కథ అవును అనేది చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇప్పుడే నేను వింటున్నా, తెలుసుకుంటున్నా. అవును కానీ చాలా గొప్పగా అనిపిస్తుంది. అమ్మగారికి ఖచ్చితంగా నా అవును. నమస్కారాలు. అప్పుడు చాలా రోజులు కష్టంగా ఉన్నాయి. మేము పూటకోళ్ళు చేసుకుని బతికాను. పూటకోళ్ళు అంటే ఒక పూట ఒకళ్ళ ఇంట్లో, ఒక పూట ఒకళ్ళ ఇంట్లో అన్నం అడిగి ఇల్లు జరగడం కష్టంగా ఉండి అలాగా తిన్న రోజులన్నమాట. అలాగే కాస్త మా అమ్మ గంజి వారిస్తే మజ్జిగలు, ఎండాకాలంలో మజ్జిగలు పోసేవారు. చల్ల అంటారు కదా, అవునవును. చల్ల పోసేవారు. నేను ఒక గిన్నె పుచ్చుకుని సాధువులతో పాటు నేను కూడా వాళ్ళతో పాటు లైన్‌లో నుంచునేవాడిని అనమాట. వాళ్ళు మజ్జిగ పోస్తే ఆ మజ్జిగ తీసుకొచ్చి ఇంటికి మా అమ్మ గంజి వేసేసి అందులో ఒక నిమ్మకాయ చెక్క పిండి మళ్ళీ నేను 3 రోజుల పాటు ఆ లైన్‌లో నుంచోకుండా చేసేది. మళ్ళీ 3 రోజుల తర్వాత వెళ్ళి తీసుకురమ్మనేదనమాట. ఆ విధంగా తిన్న రోజులు ఉన్నాయన్నమాట. గురుగారు, ఇప్పుడు మీరున్న స్థాయిని చూస్తుంటే, మీరు చెప్పే కథ వింటుంటే, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక మనిషి ఎంత కష్టపడి ఉండాలి అసలు కదా? అవునండి. మీరు ఎంత కష్టపడితే గానీ ఈ స్థాయికి ఈరోజు వచ్చుంటారు అన్న విషయం తెలుసుకుంటే నాకు మరింత గౌరవం పెరుగుతుంది మీ పైన అసలు. గురుగారు, ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకున్నారు గుడిలాగా అని చెప్పేసి కూడా ఉంది కదా గురుగారు. ఎందుకు, కారణం ఏంటి? అంటే ఏమైనా దేవుడు కల్లోకి వచ్చి చెప్పడం జరిగిందా? లేదంటే మీరే సంకల్పించుకున్నారా? సుబ్రహ్మణ్యుడు వచ్చి మా కులదైవం అమ్మ. నేను తమిళనాడులో ఎక్కువ ఉండే. నేను పుట్టు ఆంధ్రుడని, పక్కా తెలుగువాడిని, 100 అణాలా నేను తెలుగువాడిని, రాజమండ్రి వాస్తవ్యుడిని. కానీ కొన్ని సందర్భాల్లో నేను తమిళనాడులో మసలవలసి వచ్చింది. నా పిల్లలు కూడా అక్కడే చదువుకున్నారు. తమిళనాడులో కుంభకోణంలో రాజావేద కావ్య పాఠశాల అని, అది 430 ఏళ్ల నాటి పాఠశాల. ఆ పాఠశాలలో నా పిల్లలు వేదం చదువుకున్నారు. 30 ఏళ్ల నాటి పాఠశాల అది. ఇప్పటికీ నడుస్తోంది. నాకు 3 మగ పిల్లలు. పెద్దవాడి పేరు పళని మురుగన్, రెండో అబ్బాయి పేరు పళని షణ్ముగన్, మూడో అబ్బాయి పేరు పళని శరవణన్. పేర్లు ఎంత చక్కగా ఉంది. ఈ 3 కూడా అక్కడే చేశాను. మా ఇంటికి పేరు వచ్చి పళని నిలయం.
హ్మ్. ఆ మొత్తం అంతా ఒక ఆండవరే మురుగరే నాకు అంత ఆధారం అంతా. మా ఇంటి పెద్ద. మా ఇంటి యజమాని ఆయన. అమ్మ, నాన్న లేరు. నాన్న చిన్నతనంలో పోయారు. అమ్మ నాకు వయసొచ్చాక పోయారు. ఇంక నాకెవరండి ఆధారం? నా కులదైవమే నాకు ఇంటి యజమాని. సరే అక్కడికి వెళ్ళి ఆరాధనలన్నీ చూసి చాలా ఘనంగా చూసొచ్చిన వాడిని. ఆయన్ని వదిలి నేను అక్కడి నుంచి వచ్చి నేను ఆంధ్ర వచ్చేటప్పుడు ఏడ్చేసేవాడిని. మళ్ళీ నాకు ఈ వైభోగం నాకు రాజమండ్రి వెళితే, ఈ వైభోగం నా కళ్ళకి దూరమైపోతుంది కదా! నేనింత దూరమైపోతున్నానే అని ఒక ఏడుపు వచ్చేసేసి, ఇలా కాదు. నేను ఏమేమి ఆరాధనలు చేసి వచ్చానో, నేను పొందిన ఆనందాన్ని, ఆ సంతృప్తిని, ఆ సంతోషాన్ని నాలాగా బాధపడుతున్న తెలుగు జాతికి, మన తెలుగు వారందరికీ కూడా నాకు తెలిసినందులో సుబ్రహ్మణ్య వైభవాన్ని అందించాలి అంటే నాకంటూ ఒకటుండాలి. నేను ఇంకొక గుళ్ళోకి వెళ్ళి, ఏవండీ నేనిలా అలంకారం చేస్తాను, ఇలా ఉత్సవం చేస్తాను, అలా ఊరేగింపు చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకుండేటటువంటి ఆ సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి వాళ్ళవి. కానీ నేనేంటంటే, నేను ఒకళ్ళ మీద ఆధారపడకూడదు. నేను ఏది చేయాలనుకుంటున్నానో అది విహంగంగా చేయాలి. స్వతంత్రంగా చేయాలి నేను. ఆ స్వతంత్రంగా చేయాలంటే అది నాదై ఉండాలి. నేను డబ్బున్నవాడినేం కాదు. నాకున్న స్థలం ఒక 60 గజాల ముక్క. అందులోనే మొత్తం అంతా ఆయనకి అయ్యవారికి సమర్పించేసేసి, ఆ పైన నేను ఉంటున్నాను. కింద ఉండకూడదు, పైన ఉండకూడదంటారు. అవన్నీ నాకు ఆయనకి మధ్యన అనుసంధానమైనప్పుడు ఒకళ్ళకి ఉండేటట్టుగా ఉండమంటే నేను ఎక్కడ ఉండగలనండి? నేనేంటంటే నాకున్న చోట్ల ఆయనకిచ్చి నా యజమాని ఆయన. మీకు ముందు చెప్పాను. మా అమ్మ లేరు, నాన్న లేరు. మా ఇంటి కులదేవత. కులదేవత ఎప్పుడు ఇంటి యజమానే కదా! యజమాని పంచన నేను పడి ఉండాలి. నా పంచన ఆయన పడి ఉండకూడదు. నా ఇంట్లో ఎక్కడో ఒక పూజా మందిరంలో నువ్వు ఇంత గూడు కట్టి నువ్వు ఇందులో ఉండని నా మనసు ఒప్పదు. నీ అంతా నీదే. నీ పంచన మేము పడి ఉంటాం అనే భావన నాది. ఆ భావనతో ఇల్లంతా అలాగా కిందంతా సమర్పించేసి, ఆయన అక్కడ అలా ఉంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆరాధన చేసి, ఇది సుబ్రహ్మణ్యుడంటే, ఈయనకి విధమైన ఆరాధన ఉంది. ఇలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే బావుంటుందని అందరికీ నేను చూపించేవాడిని. అలా చూపించడం కోసం మరి నాదై ఉండాలి. ఏది చేయాలన్నా నాకు అడ్డం లేకుండా ఉండాలంటే కనుక అది నాదైతే చేయగలను కానీ, ఇంకొకరిదైతే కనుక నేను వాళ్ళని ప్రాధేయపడి చేయడం అంటే చాలా కష్టం. అవును. అందుకని దానికి తావివ్వకుండా నాకు నేనుగానే ఇదంతా ఏర్పాటు చేసుకొని సేవ చేశాను. చేసిన నాళ్ళు చేశాను. మళ్ళీ తర్వాత ఇంకా చేయించుకుంటాడేమో మురుగరి దయ. ఖచ్చితంగా గురుగారు. అంటే మీరు ఏ విధంగా ఆరాధించాలో వాటికి వేటికి కూడా అడ్డుండకూడదని చెప్పేసి మీకున్న ప్లేస్ అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే ఇచ్చేసి అలా ఉంటున్నా అన్నారు. అవును. చక్కగా గురుగారు. మీకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి మీకు పూర్తిగా అవగాహన ఉన్నట్లు. అని అసలు అన్నాను. ఆ! నన్ను మించిన వాళ్ళు కూడా ఉంటారు కదా! నాకున్న దాంట్లో చెప్పగలుగుతున్నాను. సంతోషం. గురుగారు నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి కొన్ని సందేహాలు, హ్మ్. చిన్న చిన్న క్వెషన్స్ అలాగా ఉండిపోయినాయన్నమాట. అవన్నీ కూడా మిమ్మల్ని ఈరోజు అడిగి తెలుసుకోవాలని ఉంది. అడగండమ్మా. నాకు గురుగారు తెలిసినంతలో చెప్తాను. అడగండి. ఖచ్చితంగా. గురుగారు ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడికి ప్రత్యేకంగా పూజిస్తా ఉంటారు కదా! ఎందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారమే అలాగా? మంగళవారం పూజించడం తప్పులేదు. హ్మ్. మంగళవారమే పూజించాలనుకోవడం తప్పు. హ్మ్. ఇవాళ నేను మీ ఇంటికి భోజనానికొస్తున్నాను. హ్మ్. మీకేమి ఇష్టమండి అని అడుగుతారు. హ్మ్. నాకు సేమియా పాయసం అంటే చాలా ఇష్టమండి అంటాను. హ్మ్. మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత అస్తమానం వస్తూనే ఉంటాను. నేనొచ్చినప్పుడల్లా సేమియా పాయసమే పెడితే నాకు మొహం మొత్తుతుందా? మొత్తదా? హ్మ్. అలాగే మంగళవారం ఇష్టమన్నాం కదా అని చెప్పి మంగళవారమే వెళితే మరి మిగతా ఆరాధనలన్నీ ఏమవుతాయండి? హ్మ్. ఇందులో మార్పు రావాలండి. మంగళవారం వెళ్ళడం తప్పు కాదండి. మంగళవారమే వెళ్ళాలనుకోవడం తప్పండి. హ్మ్. ఎందుకంటే ఆయన ఆయన సుబ్రహ్మణ్య తత్వ ఆరాధనలోకి వెళితే చాలా అంశాలున్నాయండి. ఇవాళ గురువారం కదండీ! అసలు అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. హ్మ్. సుబ్రహ్మణ్య ఆరాధనలో. కాబట్టి ఏంటంటే మంగళవారంకి పరిమితం చేసేస్తే మిగతా ఆరాధనలన్నీ కుంటుపడిపోతాయి. హ్మ్. ఒక్క చిన్న మాట ఆలోచించండి. ఒకవేళ మీరు మంగళవారం నాడు వెళ్ళి మిగతా మంగళవారం వచ్చేంత వరకు వెళ్ళకపోతే ఆ గుడిని ఆశ్రయించేటటువంటి అర్చకుల వారికి పోషణ ఎలా జరుగుతుందండి? కష్టం అవును. కదండీ! హ్మ్. ఆ గుడిని నమ్ముకుని బ్రతికే ఆ అర్చకుల వారికి, కుటుంబానికి అర్చకులు నలుగురొస్తే ఓ రూ. 4 పెడితే ఆ కుటుంబం ఏమైనా కాస్త కూరాకు తెచ్చుకొని బతకడానికి అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు భోజన ప్రియుడు కదండీ! హ్మ్. కాబట్టి మంగళవారానికే పరిమితం అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మంగళవారం నాడు వెళుతున్నారు. మళ్ళీ మంగళవారం దాకా రావటంలా. ఈ వారం రోజులు ఆయన పరిస్థితి ఏంటి? ఎక్కడ బతుకుతాడు? ఏ విధంగా బతుకుతారు? హ్మ్. కాబట్టి వీళ్ళేం చేస్తారంటే మన వాళ్ళు యాజ్ఞికాలకు వెళుతూ ఉంటారు. ఊళ్ళో వ్యాపకాలు చూసుకుంటూ ఉంటూ ఉంటారు.
కానీ సుబ్రహ్మణ్య ఆరాధనలో నక్షత్రాల ప్రకారం, తిథుల ప్రకారం, వారాల ప్రకారం కనుక చూసుకున్నట్టయితే నెలకి 27 రోజుల పాటు కూడా విశేషంగా జరుగుతూనే ఉంటాయి ఆరాధనలు. అదే మన తెలుగునాట కావాలి, అవసరం. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ఉన్న విశ్వాసాలు అన్నీ ఇన్ని కాదండి. అంత భక్తి ఉంది, కానీ అవగాహన లేదండి. అవగాహన లేకపోవడం వల్ల ఇవన్నీ మనం కోల్పోతున్నాం. ఇప్పుడు కూడా మనం తెలుసుకోకపోతే రేపు రాబోయే తరానికి ఇవి కూడా అందవు. నేనైతే చెప్తాను, అవగాహన తెచ్చుకోండి, అవగాహనతో మీరు సాధించండి. ఇవాళ గురువారం అన్న మాట ఎత్తాను. ఇప్పుడు స్వామినాథర్ అనేటటువంటి స్వామినాథ స్వామి అనేటటువంటి నామధేయం ఉంది. తమిళ్లో తగప్పనుకు ఉపదేశం పడిన కడవుళ్. తగప్పన్ అంటే కన్నతండ్రి. కన్నతండ్రికి జ్ఞానోపదేశం చేశాడు మురుగపెరుమాన్. ఎక్కడ? కుంభకోణంలో స్వామిమలై అనే క్షేత్రంలో. కుంభకోణం బస్టాండ్ దగ్గర నుంచి లేదా రైల్వే స్టేషన్ నుంచి ఒక 10 కిలోమీటర్లు మీరు అక్కడ బస్సులు ఉంటాయి, ఎక్కితే స్వామిమలై కోయిల్ ముందు ఆప్ చేస్తాడనమాట. స్వామికి 6 క్షేత్రాలు: పళని, తిరుత్తని, తిరుచెందూరు, తిరుపరకుండ్రం, పళముదిరుచోలై, స్వామిమలై. ఈ 6 క్షేత్రాలు, వీటిని 6 పడై వీడు అంటారనమాట. 6 క్షేత్రాల్లో ఒకటి కుంభకోణంలో ఉన్న స్వామిమలై. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దండాయుర మురుగరు వచ్చి బ్రహ్మచారి. ఏమో వళ్ళీ దైవయానై అక్కడ మూర్తులు కని ఉండరు, ఉత్సవమూర్తులుగా ఉంటారు తప్ప. మూల విరాట్ మాత్రం బ్రహ్మచారి, వటువు అన్నమాట. ఉపనయనమైనటువంటి బ్రహ్మ పిల్లవాడు ఎలా ఉంటారు అలా ఉంటారు. కౌపీనము, శిఖ, చేతిలో దండము. ఆయన తగప్పనకు తండ్రికే జ్ఞానోపదేశం చేసినటువంటి స్థలం అది. అందుకని గురువారం నాడు సుబ్రహ్మణ్య ఆలయాలు ఖాళీలు ఉండమంటే నమ్మరు మీరు. మరి అది ఇక్కడ మనం కోల్పోయామా లేదా? ఎందుకు కోల్పోవాలి? తెలుగు వాళ్ళకి ఏం తక్కువ? భక్తి లేదా? బోలెడు. అవగాహన లేదు. అవగాహన తెచ్చుకుంటే బాగుంటుంది అనేది అభిప్రాయం నాది. ఖచ్చితంగా అవును. ఏమ్మా, తెలుసుకుంటేనే కదా గురుగారు. చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కృత్తికా నక్షత్రం బహు విశేషం. ఆ రోజునంతా సాయంత్రం ఆరాధన, రాత్రికి కలిగిన కృత్తికా నక్షత్ర ఆరాధన చేయాలి. మురుగర ఆలయాలలో విశేష ఆరాధన, నక్షత్ర దేవతలకు ఆరాధన అక్కడ జరుగుతుంది. ఇక్కడ మనకు తగ్గింది. అంటే ఇప్పుడు అక్కడక్కడ అవగాహన కలుగుతుందేమో, కానీ ఇది పూర్తిగా తెలియాలి. సుబ్రహ్మణ్య భక్తులు పూర్తిగా అవగాహన తెచ్చుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. మన ఆధ్యాత్మికత, మన పురాతనమైనటువంటి ఆధారాలన్నీ పైకి రావాలంటే కనుక అవగాహన 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 చాలా ముఖ్యము. గురుగారు, ఇంకో చిన్న సందేహం. ముందుగా నేను ప్రశ్నకి వెళ్లే ముందు మధ్యలో మీరు ఎంత చక్కగా పాట పాడారో అసలు. మీరు సంగీతం నేర్చుకున్నారా గురుగారు? లేదు నాన్న, సంగీతం అంటే కొంతేవో చిన్న చిన్న సరళిలు అవి నేర్చుకున్నాను, అంతేకాని పూర్తిగా అది పరిణతి చెందలేదు. కానీ వినికిడి మీద నేను చాలా నేర్చుకున్నాను. సంగీత పరిజ్ఞానం లేదు, పాడగలనని ఆశ, అలాగే పాడతాను. చాలా అంటే చాలా బాగా పాడారు. నాకు అసలు విన్నంతసేపు ఏదో గుడిలో ఉన్నట్లుగా అనిపించింది. పరిణతి అయితే సాధించిన వాడిని కాదు, నిష్ణాతుణ్ణి కాదు, ఎందులోని పాండిత్య ప్రతిభ అనేది లేదు నాకు. వినికిడి మీద నేను పాడగలుగుతానే అని ఒక చిన్న నమ్మకంతో పాడడం అంతే. చాలా బాగా పాడారు గురుగారు. మీరు తైపూసం గురించి చెప్తున్నప్పుడు నేను మీ వీడియోస్లోనే ఒకసారి చూసాను, వడలూరులో శ్రీ జ్యోతి రామలింగ స్వామి గురించి కూడా చెప్తూ ఉంటారు కదా, కొన్ని మాటలు చెప్తారా? చాలా మంచి మాట చెప్పారు, చాలా మంచి ప్రశ్న వేశారు. నిజమే, ఎందుకంటే వడలూరు శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారు ఈ తైపూసం బ్రహ్మోత్సవం జరుగుతున్న ఈ తరుణంలోనే ఆ వడలూరులో నుంచి అది ఎక్కడ ఉందంటే చిదంబరానికి వెళ్లే దారిలో ఉంది. అక్కడ కొన్ని వేల మంది వడలూరు జ్యోతి రామలింగ స్వామి దర్శనానికి వస్తారు. క్లుప్తంగా చెప్పేస్తాను. ఒక తండ్రి, ఒక అన్నగారు, తమ్ముడు ఉంటారు. తల్లి తండ్రి చిన్నప్పుడే వాళ్ళు గతిస్తారు. అన్నగారు పెంచి పోషిస్తాడు, పెద్ద చేస్తాడు. తమ్ముడు చాలా అందగాడు, బుద్ధిమంతుడు. అన్నగారు మంచి విద్యావంతుడు అంతాను. సరే, అన్నగారికి కొంత వయసు వస్తుంది, పెళ్లి చేసుకుంటారు. ఆ వచ్చినటువంటి వదిన గారు గొప్ప ఉత్తమరాలు అన్నమాట. మరిదిని తన కొడుకులాగా చూసుకుంటూ ఉంటుంది. ఈ పిల్లవాడికి మరి ఆ తల్లి లేదు కదా, ఆ వదినలో తల్లిని చూసుకుంటూ గారంగా ఉంటాడనమాట. బళ్ళో వచ్చేటటువంటి ఉపాధ్యాయుడు, మీ తమ్ముడు సరిగా చదవటం లేదు, అది ఇదని కేకలేస్తూ ఉంటే అన్నగారు పిల్లాడి భవిష్యత్తు ఎక్కడ పాడైపోతుందో అని చెప్పి కొంచెం దండిస్తారు, మందలిస్తారు. వదిన గారు అడ్డుపడుతూ ఉంటుంది, ఏమిటి చిన్నపిల్లాడిని పట్టుకుని మీరు మీ మాటలను అలా వదిలేండి, వాడే నేర్చుకుంటాడులే అని. నీకు ఆరం ఎక్కువైపోయేలా ఉంటున్నాడు, ఇలా కాదు, ఎంతసేపు పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు అంటున్నాడు వీడు,
ఆ బడిలో మా మాస్టర్ అడుగుతుంటే కూడా ఏమీ చెప్పట్లేట, హ్మ్. అలా ఎందుకు ఇలాగా, వీడు చదివితే కానీ వీడికి ఇవాళ రేపు పొద్దున్న పరీక్షలు వస్తున్నాయి, ఇప్పుడు వీడికి అన్నం పెట్టడానికి వెళ్ళేది గదిలో తాళం వేసే హ్మ్. అని చెప్పి భార్యని కాస్త హ్మ్. రుబాబు చేస్తాడు ఈయన. హ్మ్. సరే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి, మా గొడవలని మీకెందుకని చెప్పి ఆవిడని పంపించేసేసి తలుపులు వేసేస్తాడు. ఈ పిల్లాడు ఏడుస్తూ కూర్చుంటాడు. ఈ వదిన గారు కంచంలో అన్నం తీసుకొచ్చి పవిటి కప్పి తాళం తీసి, మీ అన్నయ్య వచ్చేస్తారు నాయన, అన్నం తిన్నాయన, నిన్ను అలా తింటుంటే నేను చూడలేనురా, నా అమ్మ కదా అంటే, వదిన గారు కంట పంట నీళ్లు వస్తున్నాయని, నువ్వు ఏడవకు వదినా, నువ్వు ఏడిస్తే నేను చూడలేను, సరేలే రేపటి నుంచి నేను అన్నీ చదువుతానులే, నువ్వు బాధపడకు అని చెప్పి అమ్మగారు ఆ వదినకి ధైర్యం చెప్తే, తల్లి గబగబా 2 ముద్దలు అన్నం పెట్టించేసేసి, మళ్ళీ మీ అన్నయ్య వచ్చేస్తారు, నువ్వే తినేసే మిగతా అన్నం అని చెప్పి గబగబా లోపలికి తాళం వేసేస్తుంది. ఇలా జరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియ. అక్కడి నుంచి ఈయనేం చేస్తాడు, అక్కడ ఒక అద్దం ఉంటుంది, హ్మ్. ముఖం చూసుకునే అద్దం. ఆ అద్దం దగ్గర వదిన గారిని అడుగుతాడు, మర్చిపోయాను. వదిన గారిని అడుగుతా, వదిన నువ్వు చెప్పినట్టే నేను వింటాను కానీ, నాకు కాస్త పువ్వులు, అగరబత్తులు, దీపారాధన, పూజా సామాగ్రిలన్నీ నాకు ఇక్కడ పెట్టవా అని అడుగుతాడు. ఇస్తాను నాయన, ఇక్కడే పెట్టుకో అని అనగానే అక్కడ పెట్టుకుంది. ఈ అద్దంలోని అద్దానికి ఇలా రాసేసి, విభూది రాసి, బొట్టెట్టేసి, ఒక దీపం పెట్టేసి, పువ్వులు పెట్టేసి చేసేసి, తనను తను చూసుకుంటూ పూజ చేసేస్తాడనమాట. హుహు. అలా పూజ చేసుకుంటూ ఉంటాడు. తమ్ముడు గారు ఆయన అన్నగారు వస్తాడు. ఏడేవిడంటే లోపలే ఉన్నాడండి, చదువుకుంటానన్నాడు. ఉండనివ్వండి అలాగే మీరు చెప్పిందే కరెక్ట్. వాడికి ఆ శాస్తి జరగాల్సిందే. అప్పుడు దారిలో పడతాడు హ్మ్. అని వదిన గారు ఈయన ఏదో కాస్త అమాయిస్తుంది. ఆయన లోపలికెళ్ళి పూజ చేస్తూ ఉంటాడు. పూజ చేస్తూ ఉండగా అందులోంచి ఒక దీపం వస్తుందనమాట. దీపం రాగానే ఆ దీపం ఈయన గుండెలోకి ఆ! వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడికెళ్ళినా పిల్లాడు తెల్లారేచి బడిలోకెడితే అన్నీ ఫస్ట్ ర్యాంకులే. ఆ! అందరినీ జయించుకొచ్చేస్తూ ఉంటాడు. ఆ బడిలో ఉపాధ్యాయుడు, ఇదేమిటండి నిన్నటిదాకా మందకొడిగా ఉన్నాడు, ఇవాళ చూస్తేనేమో అనర్గళంగా చెబుతున్నాడు, ఈ దేవుడు చెప్పమానని. ఏమో నేను చెప్పిన పాఠం పనికొచ్చింది, ఇంక హ్మ్. వాడికి తలుపులు వేసి తాళాలు వేయకని. హ్మ్. అలా కుదరదు, మళ్ళీ రేపు పొద్దున మొండికేస్తాడు, వాడికి తలుపులు పెట్టి తాళాలు వేయడమే న్యాయము, మీరేం మాట్లాడకండి, మీరు చేసిందే కరెక్టు అని వదిన గారు కావాలని ఆయన పెట్టి, మళ్ళీ ఆ గదిలోకి అన్నం పెట్టేసేసి, పిల్లాడికి కావాల్సిన పూజా ద్రవ్యాలు ఇచ్చి, ఆ నిర్మాలాన్ని వదిన గారు తీసి పక్కన పెట్టేసేస్తూ చేస్తుంది. కొద్ది రోజుల తర్వాత వీడికి పెరిగి పెద్దవాడవుతాడు. వివాహం చేస్తారు. ఓ సభకు వెళతారు. సభకు వెళ్ళినప్పుడు అక్కడ ఇలాగే దీపారాధన సభ జరుగుతోంది. రక్తి కడుతోంది సభంతా. సభ మధ్యలో లేచి, నేను లోపలికి వెళుతున్నాను, నేను పూజ చేసుకుంటున్నాను, నేనొచ్చేంత వరకు కూడా మీరెవరు నన్ను పిలవద్దనంటారు జ్యోతిరామలింగ స్వామివారు. కానీ గృహస్థ అయిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, ఏ ఒక్కరు కూడా అన్నం తినకుండా వెళ్ళకూడదు. హ్మ్. ప్రతి ఒక్కరూ భోజనం చేయాలి. హ్మ్. భోజనం చేయకపోతే ఆ రోజున పూజ ఆటంకం జరిగిందని ఆయన భావన. ఓకే. అర్ధాకలి భోజనం పెట్టకూడదు. అందరికీ కడుపు నిండాను పెట్టాలి. హ్మ్. ఇది సిద్ధాంతం అనేది. అదే సిద్ధాంతంలో ఆ రోజు సభ ముగించి ఒకసారి లోపలికి వెళ్లి దీపారాధన చేసి జపం చేసుకుంటూ కూర్చుంటారు. ఎంతసేపటికి రారు. కానీ ఆ తలుపుల సందులోంచి పెద్దగా వెలుతురు వచ్చేస్తోందనమాట. హ్మ్. చూడండి, మనం పొద్దున్నే కిటికీ తీయగానే సూర్యకిరణాలు మనకెలా వస్తాయో, హ్మ్. అలాగా ఆ తలుపుల సందులోంచి కిరణాలు వస్తున్నాయనమాట. హ్మ్. ఏమిటి కిరణాలొస్తున్నాయి, ఏమిటి ఇంత కిరణాలొస్తున్నాయని చెప్పి చూస్తే, జ్యోతి రామలింగ స్వామి వారి కిటికీలోంచి చూస్తే లేరు. హ్మ్. ఆ దీపంలోకి ఐక్యమైపోయారు. ఆహా! అప్పుడు వాణి పలికిందనమాట, మీరెక్కడా నన్ను వెతకలేరు, నేను దీపంలో ఐక్యమైపోయాను నేను. అంటే అక్కడ అర్థం ఏంటంటే, అద్దంలోనే ఎందుకు చేసుకున్నారంటే, ఆ అద్దంలోనే ఎందుకు పూజ చేశాడంటే, ఇక్కడున్నది నువ్వే, హ్మ్. నేను కాదు. కాబట్టి ఈ లోపల ఉన్న దీపమానికే పూజ చేసుకుంటున్నాను అని చెప్పి, ఆయనకి దీపానికి పూజ చేశాడనమాట. హుహు. ఆయన రూపాన్ని చూసుకున్నాడు అందులో. ఈయన ముఖం గాని చూసుకోలా. ఆయనలో కానీ తనలో ఉన్నది సుబ్రహ్మణ్యేశ్వరుడే అని పూజ చేశాడు. హ్మ్. హ్మ్. చూసాడు కనుక, తన జ్యోతి రూపంలోనే తను చూసుకున్నాడు కనుక, జ్యోతిలోకి ఐక్యమైపోయేలా చేశాడు. అదే వడలూరు జ్యోతి రామలింగ స్వామి యొక్క కథ. ఓకే. అక్కడికి ఓకే. అనేక మందమ్మ హ్మ్. ఇప్పటికి కూడా ఇంటింటికి వెళ్లి తట్టపుచ్చుకొని వెళతారండి. హ్మ్. ఇంటింటికి వెళ్లి తట్టపుచ్చుకొని వెళతారు. అన్ని ద్రవ్యాలు ఇస్తారండి. హ్మ్. కూరలిచ్చేవాళ్ళు, పప్పులిచ్చేవాళ్ళు, ఉప్పులిచ్చేవాళ్ళు, వగైరా వగైరా ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఇప్పటికి అక్కడికెళితే బ్రహ్మాండంగా భోజనాలు జరుగుతాయి. హ్మ్. తమిళనాడు మీరు చిదంబరం, తంజావూరు, కుంభకోణం వెళ్లారంటే, హ్మ్. ఈ పాటికి అక్కడ వితరణలు జరుగుతూ ఉంటాయి. హుహు. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా తట్టపుచ్చుకొని అడగడానికి వెళ్తారండి. ఏమాత్రం నామర్ద పడరండి. ఆహా! హ్మ్. నామర్ద పడరండి. అది తైపూసం. ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు జరిగే ఉత్సవాల్లో ఈ ఉత్సవంతో పాటు అనుసంధానంగా అక్కడ ఆ ఉత్సవం కూడా జరుగుతుందనమాట. హ్మ్. చూసి తీరాల్సినది.
నాకు మీరు అలా చెప్తుంటే అక్కడికి వెళ్ళి చూడాలి అన్న భావన చూడాలమ్మా, కలుగుతుంది. చూడాలి, ఒక మెతుకు తినాలి, ఖచ్చితంగా. తినాలండి.